జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం రేపు వెలువడనుంది. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 42 టేబుళ్లపై 10 రౌండ్లలో ఫలితం తేలనుంది. అయితే ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 48.49% పోలింగ్ నమోదైంది. ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం రేపు వెలువడనుంది. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 42 టేబుళ్లపై 10 రౌండ్లలో ఫలితం తేలనుంది. అయితే ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 48.49% పోలింగ్ నమోదైంది. ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం రేపు వెలువడనుంది. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కౌంటింగ్ కేంద్రం నుంచి హారిక లైవ్ ద్వారా అందిస్తారు. హారిక, చెప్పండి. ప్రస్తుతం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఇండోర్ స్టేడియంలోనే డిఆర్సీ సెంటర్లో ఈ రేపు ఉదయం 8 గంటలకి ఈ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. అయితే దాదాపు 10 రౌండ్లలో ఈ మొత్తం ఓటింగ్ కౌంటింగ్ నడుస్తుంది. అయితే ఇందులో ముఖ్యంగా 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. అంటే 58 మంది అభ్యర్థులు ఉండడం, వాళ్ళ మధ్యలో ఒక పోలింగ్ జరిగింది కాబట్టి ఇప్పుడు అంటే ఒక పక్క 3 పార్టీలు ప్రధాన పార్టీలు ఉన్నప్పటికీ 58 మంది ఇప్పుడు మనకు అభ్యర్థులు ఉన్నారు కాబట్టి దానివల్ల అదంతా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలోని లోపల డిఆర్సీ సెంటర్లో దాదాపు రేపు 8 గంటలకి ఈ పోలింగ్కి సంబంధించి ఈ కౌంటింగ్ మొదలవుతుందని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయని చెప్పుకోవాలి. ఒక పక్క స్టేట్ బలగాలు అలాగే కేంద్ర బలగాలు అందరూ వచ్చి ఇక్కడ మోహరించారని చెప్పుకోవాలి. ఒక పక్క ఇటు చూసినా కూడా ఎక్కడైతే ఇప్పుడు మనం జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఎంతో ఉత్కంఠ నెలకొన్న సందర్భంలో ఇప్పుడు రేపు 8 గంటలకి దీనికి సంబంధించి కౌంటింగ్ సంబంధించి రేపు 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఒక పక్క సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు దాదాపు అన్ని రూముల్లో. అంటే దాదాపు ఒక పక్క రూమ్స్ ఏర్పాటు చేశారు, ఇంకో పక్క సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, ఇంకో పక్క చూస్తే ఇటు ఫుడ్ సెక్షన్ కావచ్చు, అటు ఇంకో పక్క మెడికల్ క్యాంపులు ఇవన్నీ ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ కూడా ఎవరికి వారికి అంటే ఎవరి విధులు వాళ్ళకి అలర్ట్ చేస్తున్న క్రమం కూడా మనము లైవ్ ద్వారా చూడొచ్చు. ఏంటంటే రేపు ఏ టీం ఎవరిని ఎక్కడ ఎలా చూడాలి, అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అవి మొన్న ఏదైతే పోలింగ్ రోజు జరిగిన కొన్ని అవాంఛనీయ ఘటనలు ఉన్నాయో అలాగే కొన్ని అవకతవకలు జరిగిన సందర్భంలో అలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసేందుకు ఇటు పోలీసులు అయితే పెద్ద ఎత్తున మోహరించారని చెప్పుకోవాలి. దాదాపు 250 మంది పోలీసులు అలాగే కేంద్ర బలగాలు ఇలా అందరూ వచ్చి ఇక్కడ మోహరించారు. రేపు దాదాపు 8 గంటలకి ఈ పోలింగ్కి సంబంధించి కౌంటింగ్ మొదలవుతుందనే చెప్పుకోవాలి. దాదాపు 10 రౌండ్లలో ఈ కౌంటింగ్ జరుగుతుంది. దాదాపు 42 టేబుళ్లలో ఇది మొత్తానికి రేపు సాయంత్రం లోపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎవరు అన్నది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాము, ఎప్పుడైతే ఇటు పోలింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఇటు కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేయడం, ఒక పక్క మేము సాధించామని చెప్పేసి సంబరాలు చేసుకోవడం ఇవన్నీ చూసాము. ఇంకో పక్క ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి అసహనం వ్యక్తం చేయడం కూడా మనం సాయంత్రం చూసాము. ఏంటంటే దొంగ ఓట్లు లెక్కింపు జరిగింది, అలాగే దొంగ ఓట్లను వేపిస్తున్నారు, నాన్ లోకల్స్ ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి ఇలాంటి చాలా ఆరోపణలు చేశారు, అసహనం వ్యక్తం చేశారు. అంటే మొత్తానికి అసలు ఈ పోలింగ్నే
క్యాన్సిల్ చెయ్యాలి అని చెప్పేసి కూడా ఒక మాట కూడా అన్నారు. అంటే దాదాపు ఒక పక్క ఇద్దరి మధ్యలో పోటీ ఉన్నప్పటికీ, ఏంటంటే ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఈ రెండింటి మధ్యలో పోటీ ఉన్నప్పటికీ కానీ ఇక్కడ ఆల్రెడీ కేకే లాంటి సర్వే కూడా చాలా క్లియర్గా బీఆర్ఎస్ గెలుస్తుంది అన్నప్పటికీ కూడా ఎక్కడో అసహనం అయితే బయటకు వచ్చిందని చెప్పుకోవాలి. ఒక పక్క చూసుకుంటే ఇప్పటికీ మన పోలింగ్కి సంబంధించి ఆల్రెడీ జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నర్ కూడా దీని గురించి ప్రస్తావించారు. ఏంటంటే ఏవైతే ఇప్పుడు మనం చూసుకున్న ఈ డివిజన్స్ 6 డివిజన్లలో దాదాపు ఎక్కువగా పోల్ అయిన ఏవైతే డివిజన్స్ ఉన్నాయి, అలాగే తక్కువగా పోల్ అయిన డివిజన్స్ ఏవి ఉన్నాయి అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. అందులో ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వేసిన దగ్గర దాదాపు 32% మాత్రమే పోలింగ్ అయ్యింది అని చెప్పేసి ఇటు శ్రీకృష్ణదేవరాయ వెల్ఫేర్ సొసైటీలో అన్నారు. అంటే ఇంకో పక్క ఏదైతే ఇప్పుడు మనకు కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారో కాంగ్రెస్ అభ్యర్థి వేసిన ఓటింగ్ దగ్గర కూడా 40% మాత్రమే పోలింగ్ అయ్యింది. ఇంకో పక్క బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఓటు వేసిన ప్రాంతంలో కూడా దాదాపు 42% మాత్రమే ఇట్లా పోల్ అయ్యింది. అంటే దాదాపు 48% మాత్రమే, అంటే ఓవరాల్గా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తంలో 48% మాత్రమే పోల్ అవ్వడం. అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసింది 60% వరకు ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అది అవ్వకపోవడం. ఎందుకంటే 2023 సమయంలో చూసాము ఆ శాసనసభ ఎన్నికల్లో 47% మాత్రమే ఈ పోలింగ్ జరిగింది. మరి ఇప్పుడు కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. పైగా జూబ్లీహిల్స్ ఎన్నికలని బై ఎలక్షన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి 3 పార్టీలు అని చెప్పేసి ఎవరికి వారు చెప్పారు. అలాగే ప్రచారం కూడా చేశారు. సో రేపటితో ఇదంతా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే రేపు సాయంత్రం లోపల ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరు అనేది చాలా క్లియర్గా తెలిసే అవకాశం ఉంటుంది. శశిరేఖ, గంటలకు కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది, అలాగే ఎన్ని గంటలకు క్లోజ్ అవుతుంది ఈ కౌంటింగ్ అనేది? అంటే డెఫినెట్గా రేపు 8 గంటలకి, ఉదయం 8 గంటలకి ఈ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఈ 10 రౌండ్లు ఎప్పటి వరకు అంటే బ్యాలెట్ బాక్స్లు ఇక్కడికి తీసుకొచ్చి 8 గంటలకి మొదలు పెడతారు. ఆ తర్వాత ఈ 42 టేబుళ్లలో ఈ 58 అభ్యర్థుల బ్యాలెట్ బాక్సులు వస్తాయి. తర్వాత పూర్తిగా కౌంటింగ్ అయిన తర్వాతనే మరి సాయంత్రం అవ్వచ్చు లేదా మధ్యాహ్నమే అవ్వచ్చు. ఎందుకంటే దాదాపు 4 లక్షల పైచిలుకు ఉన్న ఈ నియోజకవర్గంలో దాదాపు సగానికి పడిపోయిందని చెప్పాలి ఓటింగ్ శాతం. అంటే 48% మాత్రమే అయ్యింది. 192,000 చిల్లర మాత్రమే ఇక్కడ ఓట్లు పోలయ్యాయి. మరి ఇందులో ముఖ్యంగా మహిళల్ని తీసుకున్నా, పురుషుల్ని తీసుకున్నా, ఇతరులను తీసుకున్నా కూడా చాలా తక్కువ ఓట్లు పోలవ్వడం, అందులో ముఖ్యంగా అధికంగా ఇటు పురుషులు ఎక్కువగా ఉండడం చూసాము. సో వాళ్ళు విధి నిర్వహణ కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, ఎట్టకేలకు ఇటు 1-2 డివిజన్లు వదిలేసి అటు యూసుఫ్గూడ, ఇటు మధురానగర్, వెంగళరావు నగర్, మధురానగర్ ఈ 3 ప్రాంతాల్లోనే చాలా తక్కువగా పోలింగ్ అయింది. మిగతా ప్రాంతాలన్నీ చూసుకుంటే ఎక్కువగా పోల్ అవ్వడం, అంటే దాదాపు 50% మించి పోల్ అయ్యాయి అని చెప్పేసి ఆల్రెడీ ఆర్వి కర్నన్ మీడియా ద్వారా వెల్లడించారు. సో ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడ దాదాపు రేపు 8 గంటలకైతే ఈ పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ పోలింగ్కి సంబంధించి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత అంటే ఈ 10 రౌండ్లు ముగిసేసరికి సాయంత్రం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. చాలా క్లియర్గా అంటే ఏర్పాట్లు అయితే క్లియర్గా చేశారు. అలాగే 2 పార్టీల మధ్యలో పోటీ అంటున్నారు. మరి రేపు సాయంత్రం లోపల ఇది క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. శశిరేఖ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ హారిక.